హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి మొదటి పానిపట్టు యుద్ధం. ఫస్ట్ పానిపట్టు వార్ 1726 ఏప్రిల్ 21న ఇది జరిగిందమ్మా పానిపట్టు. అయితే ఇక్కడ ఎవరెవరికంటే బాబర్ మరియు ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది యుద్ధం. బాబర్ మరియు ఇబ్రహీం లోడి. ఇక్కడ ఢిల్లీ సామ్రాజ్యాధిపతి అయిన ఇబ్రహీం లోడి ఓడిపోయి ఢిల్లీ సామ్రాజ్యం అంతమై మొఘల్ సామ్రాజ్యంలో కలుస్తుంది. దీంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. ఓకే, బాబర్ని ఏమంటామంటే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అంటాం. ఓకే, బాబర్ అంటే అర్థము పులి తుర్కీ భాషలో. చాలాసార్లు అడిగారు క్వశ్చన్. బాబర్ అనగా అర్థము పులి తుర్కీ భాషలో. ఓకే, ఇక్కడ బాబర్ వచ్చేసి అశ్విక దళాన్ని స్వయంగా నడిపాడమ్మా. ఈ యుద్ధంలో అశ్విక దళాన్ని స్వయంగా నడిపాడు. బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ సామ్రాజ్యాన్ని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యంలో కలిపాడు. ఓకే, సో అనగా బాబర్ అనగా అర్థం పులి. జహరుద్దీన్ బాబా, అసలు పేరు జహరుద్దీన్ బాబా. ఓకే, సో మహమ్మద్ బాబా. ఓకే, బాబర్ యొక్క ఫిరంగి దళము కీలక పాత్ర వహించింది అమ్మా. ఈ యుద్ధంలో బాబర్ యొక్క ఫిరంగి దళము కీలక పాత్ర వహించింది. ఇక పానిపట్టు అనే ప్రాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడుగుతున్నాడమ్మా, పానిపట్టు అనే ప్రాంతం ఎక్కడ ఉంది అంటే మనకు హర్యానా రాష్ట్రం ఉంది. అయితే హర్యానా రాష్ట్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన కురుక్షేత్ర యుద్ధము ప్లస్ పానిపట్టు యుద్ధాలు ఎక్కడ జరిగాయంటే మన దేశంలో హర్యానా రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, కురుక్షేత్ర యుద్ధము ప్లస్ పానిపట్టు యుద్ధాలు మనకి ఎక్కడ జరిగాయంటే హర్యానాలో అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ఇద్దరి యొక్క రిజర్వ్ అధిపతి ఎవరంటే హుమాయూన్. అంటే బాబర్ యొక్క కొడుకు ఎవరంటే హుమాయూన్. హుమాయూన్ అనగా అర్థము అదృష్టవంతుడు అని అర్థం. ఓకే, సో మనకు కంపల్సరీ అడుగుతుంటాడమ్మా, మొదటి పానిపట్టు యుద్ధం, రెండో పానిపట్టు యుద్ధం, మూడో పానిపట్టు యుద్ధం అనేది ఈ ఇయర్స్ అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రతి ఒక్కరూ సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.